10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో కూడా ఎక్కడైనా కూడా టీడీపీ జెండా కనవల్లే టీడీపీ జెండా అసలు కనవల్లే. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ భవన్లోకే టీడీపీ జెండాలు పోయినాయి. టీడీపీ జెండాలు ఉర్రూతలు ఊహించినాయి ఆడ కాంగ్రెస్ భవన్లో. సో ఈవెందో ఇప్పుడు కూడా మాట్లాడుకున్నా కూడా గద్దెలకు పాత గద్దెలకు ఏడేడే ఉన్నాయో ఆ జెండా గద్దెలు ఉంటాయి కదా, వాటి కలర్లు వేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కలరు పచ్చ కలర్ వేస్తూ ఉన్నారు. ఆడాడ బ్యానర్లు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది మెట్రో పిల్లర్లకు కూడా పోస్టర్లు అతికిస్తూ ఉన్నారు. సో టీడీపీ హవా నడుస్తూ ఉంది. మరి టీడీపీ ఎట్లా పుంజుకున్నది ఏంది అని అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉంది. టీడీపీకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఏం లేదు. టీడీపీకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీని ఉడగొట్టేటందుకే పుట్టినటువంటి పార్టీ టీడీపీ కదా. కానీ మరి టీడీపీ కాంగ్రెస్కి ఏం సంబంధం అంటే ఏం సంబంధం లేదు. అయినా కూడా టీడీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల ఇంకా కూడా ఆ ప్రేమ అనుబంధం లేకపోతే ఆప్యాయత ఇంకా కొనసాగుతూ ఉండడం వల్ల ఆ పార్టీతోటి సో నడుస్తూ ఉంది.